హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ 9 సీజన్లో ఎవరు ఊహించని ఎలిమినేషన్. ఎందుకంటే ఇతను టాప్ 1 కంటెస్ట్గా నిలబడతాడు, ఇతనే కప్పు కొడతారని అందరూ ఊహించిన వాళ్ళకి అంచనాలు తలక్రిందలు చేస్తూ అసలు ఎవరు ఊహించలేదు. ఎందుకంటే పోయిన వీక్ కూడా శ్రీజ గారు ఎలిమినేటర్ అవుతారని ఎవరు ఊహించలే. కానీ నేను ముందుగానే చెప్పా శ్రీజ గారు ఎలిమినేషన్ అవుతారని. నేను చెప్పినట్టుగానే జరిగింది, శ్రీజ గారు ఎలిమినేషన్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ వారం కూడా ఖచ్చితంగా 100కి 100% ఈ వారం అసలు అందరి అంచనాలను తలకిందలు చేస్తూ ఎవరు ఊహించని వ్యక్తి భరణి గారు ఈ వారం ఎలిమినేట్ అవుతున్నారు, హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. రాము రాథోడ్, అసలు అందరూ ఊహించింది ఎవరు? రాము రాథోడ్ అవుతాడు, ఇతనికి ఓటింగ్ కూడా సరిగ్గా లేదు అని అందరూ ఊహించారు. కానీ వాస్తవం చెప్పాలంటే అఫీషియల్ ఓటింగ్లో మాత్రం భరణి గారికి ఓటింగ్ అనేది తగ్గింది. అది ఫస్ట్ కాంచి అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే ఈయన హౌజులో లేనిపోని బంధాల భరణి గారు అని పేరు కూడా వచ్చింది ఇతనికి. అందుకోసం పాపం అందరితో తండ్రిగా అన్నగా బంధాలు పెట్టుకొని తన గేమ్ ఆడడం అనేది తగ్గించేశాడు హౌజ్లో. అసలు ఈ గేమ్ కూడా మర్చిపోయినట్టే ప్రవర్తిస్తున్నాడు. ఆ విధంగా చేయడం వలన బంధాల వలన భరణి గారు ఈ వారం ఎలిమినేట్ కావడం జరుగుతుంది. ఎందుకంటే పాపం ఆయన ఖచ్చితంగా విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఆయన మీదే ఉన్నాయి. అంతేకాకుండా మన మామూలు పోల్స్లో కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నారు భరణి గారు. కానీ అఫీషియల్ పోల్స్ వచ్చేసరికి భరణి గారు చివరిన ఉన్నారు. అందుకోసం రాము రాథోడ్కి భరణి గారికి ఎలిమినేట్ పెట్టడం జరిగింది. దాంట్లో రాము రాథోడ్ గారు సేవ్ కావడం జరిగింది, భరణి గారు ఎలిమినేషన్ కావడం జరిగింది. దీంతో హౌస్లో ఉన్న వాళ్ళందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. భరణి గారే ఎలిమినేట్ అయ్యారు ఏంది అని. ఎందుకంటే అతను కప్పు కొడతారని అందరూ ఊహించారు, మ్యాక్సిమం చాలామంది హౌస్లో ఉన్న సభ్యులు కూడా. ఎందుకంటే ఫస్ట్ అతని గ్రాఫ్ చాలా భయంకరంగా పెరుక్కుంటూ ఫస్ట్ స్థానంలో అతనే ఉన్నాడు, ఫస్ట్ ర్యాంకులో. తర్వాత సుమన్ శెట్టి గారు ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి తనుజ గారు, సుమన్ శెట్టి గారు పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో కప్పు డిసైడ్ అయ్యేంత పోటీ వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. కానీ సుమన్ శెట్టి గారు గేమ్ అయితే కనిపించట్లేదు. దానికంటే ఇమానియల్ చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, గేమ్స్ కూడా బాగా ఆడుతున్నాడు. అసలు నిన్న నిఖిల్ గారు ఇద్దరు కెప్టెన్ అయినప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోండి అని మీరు కూడా కెప్టెన్ దాంట్లో పాల్గొనవచ్చని బిగ్ బాస్ ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో అప్పుడు నిఖిల్ గారు అందరూ ఊహించినట్టు సుమన్ శెట్టి ఇది కెప్టెన్స్తో పోటీ పడతారని అందరూ అనుకున్నారు. కానీ నిఖిల్ ఎంత గౌరవంగా, ఎంత హుందాగా గౌరవంతో నేను పోటీ పడతానని ఆయన అనడం, అసలు నిఖిల్ అక్కడ అర్థమైపోయింది నిఖిల్ యొక్క క్యారెక్టర్ అనేది. ఎందుకంటే సమఉజ్జీతో పోటీ పడాలి. ఇప్పుడు సుమన్తో పోటీ పడితే గెలుస్తాడు, కానీ వీక్ పర్సన్ మీద గెలిచి కెప్టెన్ అయిన పేరు వస్తుంది. సమఉజ్జీ మీద ఓడిపోయినా సరే గెలిచినంత పేరు వస్తుంది. ఆ విధంగా నిఖిల్ గారు ఆయన ఓడిపోవడం అనేది గెలిచినట్టే, ఆయన 100కు 100% గెలిచినట్టే. నిన్న డీమాన్ పవన్ గారు కూడా సరే ఈయన అందరి మీద గెలిచే కెప్టెన్ కావాలి సార్, ఇంట్లో హౌస్ లాగా అందరిలాగానే గేమ్స్ ఆడే అందరి మీద గెలిచే కెప్టెన్ కావాలి తప్ప ఈయనకి ఇచ్చిన పవర్ తీసేయాలని డీమాన్ పవన్ గారు కూడా అనడం, ఇమానియల్ గారు కూడా దానికి సపోర్ట్ చేయడం. నాగార్జున గారికి ఎక్కడో సాఫ్ట్ కార్నర్ అనిపించింది ఇద్దామా అన్నట్టు. కానీ హౌస్లో కూడా ఓటింగ్ శాతం కూడా నిఖిల్కి ఆపోజిట్కి రావడం, దానివల్ల అతని పవర్ తీసేయడం నాగార్జున గారు జరిగింది. ఆయిషా అయితే ఆమె ఏమిందో అసలు క్షణంలో ఆమె ఆహాభావాలు, ఆమె అసలు మాట స్లిప్పింగ్ అసలు ఏ విధంగా జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. నిన్న పాపం దివ్య రొట్టెలు చేస్తుంటే ఆ రొట్టెలు నాకు నేర్పించంటే ఫుడ్ కాడవద్దబ్బా, ఎందుకంటే ఫుడ్ మీద మనకు దొరకడమే తక్కువ, దీని మీద అందరూ కొద్దిగా అంచనాలు పెట్టుకొని ఉంటారు, కాబట్టి ఇప్పుడు వద్దబ్బా అని దివ్య అంటే ఆయిషా
కోపంతో అక్కడి నుంచి రొట్టెలు వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినామా. తర్వాత ఆమెకి రొట్టెలు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత దాంట్లో ఏదో ఒక రొట్టె కొద్దిగా మాడింది వచ్చింది. అది కూడా దివ్య ప్రమేయం లేదంటే అక్కడ వంటగదిలో. అంత తర్వాత వేరే వాళ్ళు వచ్చారు, ఆ రొట్టెలు వేరే వాళ్ళు చేయడం జరిగింది. ఇంతలో ఆయిష దివ్య మీద కోపంతో, నాకు నేర్పించమంటే నేర్పిలే కదా, నువ్వు ఈ విధంగా రొట్టె చేస్తావు, మరి నీకేమొచ్చు అన్నట్టు ఆమె మీద ఫైర్ కావడం. దివ్య కూడా ఆమెకి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం, అది నేను చేయలేదు, నాకు సంబంధం లేదు, సరే తప్పైంది కదా, ఇంకో రొట్టె రిప్లేస్మెంట్ చేస్తున్నా అని చెప్పి ఇంకో రొట్టె ఇవ్వడం. తర్వాత ఆయిష గారు మళ్ళా కన్విన్స్ కావడం, మళ్ళా దివ్య గారికి వచ్చి సారీ చెప్పడం జరిగింది. ఇక మాధురి గారికి ఎలిమినేషన్ నుంచి కాపాడే పవరు ఆమెకి ఉంచొచ్చా అని అందరూ అనుకున్నప్పుడు అప్పుడు సంజన గారు లేచి, ఈ ఎలిమినేషన్ అనేది ఆడియన్స్ డిసైడ్ చేయాలి, ఓట్ల ద్వారా డిసైడ్ చేయాలి, అంతే తప్ప ఒకరు సేవ్ చేసినంత మాత్రం సేవ్ కావద్దని మాట్లాడడం, అంతేకాకుండా ప్రేక్షకుల నుంచి కూడా దీనికి భిన్నాభిప్రాయాలు రావడం, దీంతో మాధురి దగ్గర ఉన్న పవర్ని నాగార్జున గారు తీసేయడం జరిగింది నిన్న హౌస్లో. కానీ నిన్న రమ్య గారు ఇచ్చిన ట్విస్ట్ మామూలుగా లేదు. ఏం ట్విస్ట్ వస్తుంది తెలుసా? డిమాండ్ పవర్ని నా బుజ్జి తమ్ముడు, ఆయనే పాపం రమ్య గారితో వేరే విధంగా ఆలోచించుకుంటూ ఆమెతో కలిసి తిరగడం. హౌస్ సభ్యులు కూడా మాధురి అయితే షాక్ అయిపోయింది పాపం. అసలు ఏం అర్థం కాలేదు, కాసేపు ఆమె మైండ్ బ్లాంక్ అయింది. ఏంది నా బుజ్జి తమ్ముడు అన్నది ఒక్కసారి పవన్ని, కాదు సార్ ఇది ఏదో గేమ్ ఆడుతుంది కాబట్టి అంటే ఆమె రియల్గా సార్ ఆయన నా బుజ్జి తమ్ముడు, అంతే తప్ప ఆయనతో నాకు ఎటువంటి బంధం లేదు, ఎటువంటి లేదు అనేసరికి పవన్ ఫేస్ కూడా అసలు అర్థం కాకుండా పెట్టేసిండు. తర్వాత రీతు చౌదరిని, డిమాండ్ పవన్ని పర్సనల్ రూమ్ని పిలవడం, అక్కడ పవన్ రమ్యతో మాట్లాడిన వీడియో చూపించడం రీతు చౌదరికి. అసలు ఇతనికి క్లారిటీ లేదు అంటుండు సార్, ఎంతసేపటికి నా మీద నమ్మకం లేదని మాట్లాడుతుండు. ఇంతగనంగా నమ్మియాలి, ఇంకా అంతకంటే నేను చేసేది ఏం లేదు కదా సార్ అని రీతు చౌదరి అనడం. నీకు అర్థమైందా పవన్, మరి నమ్ముతున్నావా లేదంటే సార్ నేను నమ్ముతున్నా అని పవన్ గారు చెప్పడం. ఆ వీడియో తర్వాత వాళ్ళిద్దరిని హౌస్ నుంచి లోపలికి పిలవడం జరిగింది. అయితే మాధురి గారికి కళ్యాణ్ గారికి జరిగిన ఫస్ట్ ఒక 3 days బ్యాక్ వాళ్ళిద్దరి మధ్యలో మాధురి గారి హౌస్లోకి వచ్చినప్పుడు, మీరు ఈ విధంగా మాట్లాడితే నేను వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుందని అన్నప్పుడు దాంట్లో ఎవరిది తప్పని నాగార్జున గారు సుమన్ గారిని అడిగారు. అప్పుడు సుమన్ గారు మాధురి గారిదే తప్పండి, దాంట్లో మన కళ్యాణ్ గారిది తప్పేం లేదు, ఎందుకంటే మాట్లాడే విధానం ఆమె ఏ విధంగా మాట్లాడింది, ఏదో ఆర్డర్ వేస్తున్న టోన్తో మాట్లాడింది. నేను కూర్చున్నా, నాకు ఒక అర్ధగంట సేపు నేను వెయిట్ చేసినా నాకు ఎటువంటివి రాలేదు, అందుకోసం నేను కూర్చున్నా, అందుకోసం మీరు కూడా వెయిట్ చేయండి అంటే, మీరు ఇట్లా మాట్లాడితే నేను వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఏ విధంగా మాట్లాడతాను, నా మీద ఏ విధంగా మాట్లాడతావు అని ఫైర్ అయింది. అంటే చెప్పే విధానంలో తేడా ఉండాలి తప్ప ఈ విధంగా మాట్లాడొద్దని నాగార్జున గారు ఆమెను చెప్పడం. మీరు ఒక విధంగా మీరు కొద్దిగా ఆర్డర్ చేసే విధానం తగ్గించుకుంటే మీరు హౌస్లో ఒక రేంజ్కి వెళ్ళి కూర్చుంటారు అని చెప్పడం మాధురి గారు. కానీ నాకు ఇట్లా ఈ ఫస్ట్ కాంచి ఇదే విధంగా అలవాటు సార్, నాకు ఆర్డర్లు వేయడం అలవాటు, కానీ ఎప్పుడు ఇట్లా కిందికి లొంగినట్టు నేను ప్రవర్తించలేదు సార్ అనడం. కానీ ఒక స్టేజ్కి ఇది నీ హౌస్ కాదమ్మా, ఇది అందరి హౌజు, బిగ్ బాస్ హౌజు, కాబట్టి నువ్వు కూడా అందరితో కలివిడిగా ఉండాలి, ఆర్డర్ చేసినట్టు ఉండొద్దు. నీ మాటే నిన్ను మారుస్తుంది, నీ మాటే నీకు బయట ఓట్లను తెప్పిస్తుంది, నీ మాటే నిన్ను నిరూపిస్తుంది, నిన్న అంగుళం మీద కూర్చోబెడుతుంది, సింహాసనం మీద కూర్చోబెడుతుంది అని నాగార్జున గారు అనడం. దీంతో మాధురి గారు కూడా కొద్దిగా కన్విన్స్ అయినట్టు అనిపించింది. మరి చూద్దాం, మండే నుంచి గేమ్ అనేది మాధురి గారిది ఏ విధంగా ఉంటుందో కూడా మనం చూద్దాం. అంతేకాకుండా ఈ వారం 2 కెప్టెన్లు, దీంట్లో సుమన్ గారు పాపం తన బెడ్ని మొత్తం లేడీస్కి, ఆడవాళ్ళకి డొనేట్ చేయడం జరిగింది. దీంతో సుమన్ గారిని నాగార్జున గారు గొప్పగా పొగిడారు. నువ్వు ఫస్ట్ కెప్టెన్ అనుకుంటా, ఈ విధంగా చేయడం కూడా, నువ్వు ఆడవాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది.
ఈ విధంగా నువ్వు కెప్టెన్లో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని హౌస్ని ముందు నుంచి నడిపించాలని నాగార్జున గారు అన్నారు. రమ్య పవర్ కూడా తీసేద్దామా, ఫుడ్ పవర్ తీసేద్దామా అన్నప్పుడు ఎవరు కూడా హౌస్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అందరూ కూడా రమ్యకి సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు హౌస్లో ఫుడ్ దొరకడమే ఎక్కువ. ఆమె ఫుడ్ కూడా కరెక్ట్ పర్సన్ని ఎంచుకుందని రామురాతో చెప్పారు. సుమన్ గారిని ఎంచుకోవడమే ఆమె విజయం సాధించింది దాంట్లో. ఎందుకంటే సుమన్ గారు తింటుంటే మేమందరం హౌస్మేట్స్ అందరు తింటున్నంత ఆనందం అనిపించిందని రామురాతో అనడం, హౌస్మేట్స్ కూడా దానికి మద్దతు తెలపడం, ఓటింగ్స్ కూడా రమ్యకి అనుకూలంగా రావడం. ఎందుకు 100కు 100% ఓటింగ్స్ వచ్చినాయి, అసలు ఎవరు ఊహించని ఓటింగ్. కాబట్టి రమ్య పవర్ నాగార్జున గారు తీసేయలేదు. కానీ ఈ వారం ఎలిమినేషన్ ఎవరు ఊహించని ఎలిమినేషన్ చేయడం జరిగింది. భరణి గారు కప్పు విన్నర్ అవుతారనుకుంటే పాపం ఆయన హౌస్ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దానికి కారణం కూడా అతని స్వయం కృపదామే. ఎందుకంటే లేనిపోని బంధాలు పెట్టుకొని హౌస్లో తన గేమ్ని వదిలిపెట్టడం, దాని ద్వారా అందరితో బంధాల భరణి అని పేరు రావడం, ఎవరు చూసినా భరణి గారిని బంధం అన్న బిడ్డ తనుజ గారితో నాన్న అని పిలిపించుకోవడం, ఇవన్నీ చూసి ఆయన అసలు గేమ్ మర్చిపోయారు. అతని అసలు క్యారెక్టర్ అనేది బయటికి రావట్లేదు అని జనాల్లో ఒక అభిప్రాయం ఏర్పడింది. దీని ద్వారా అతనికి ఓటింగ్ శాతం కూడా తగ్గిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్.